హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. మైసూర్ వచ్చేసాం డాక్టర్, విక్కీ హస్కీగా అన్నాడు. ఒళ్ళు జలధరించింది డాక్టర్ అగస్త్యానికి. ఎన్నో విచిత్రాలకు ఆలవాలమై ఎందరినో ముప్పు తిప్పలు పెడుతున్న ప్రాంతం. ఎందుకు సార్ అంత జర్క్? నవ్వుతూ అన్నాడు విక్కీ. ఏం లేదు విక్కీ, మనందరినీ పరుగులు పెట్టిస్తూ ఎన్నో జీవితాలని అతలాకుతలం చేస్తున్న ఏరియా కదా, అదే గుర్తుకొచ్చింది అన్నాడు డాక్టర్ అగస్త్యన్. అదేం పెద్ద ఇష్యూ సార్, ఇప్పటి వరకు వేరు, ఇప్పటి నుండి వేరు. ఈ విక్కీ వచ్చేసాడుగా, ప్రాబ్లం పరుగులు తీస్తుంది. ఇదే మైసూర్ నుండి. వెయిట్ అండ్ సీ, తేలిగ్గా నవ్వుతూ అన్నాడు విక్కీ. హోప్ సో మై డియర్ సన్. జీప్ దూసుకుపోతోంది. విక్కీ వేసుకున్న డార్క్ నాచురంగు షర్టు, బ్లాక్ జీన్స్తో అందంగా ఉన్నాడు. వెళ్ళి ఓ హోటల్ ముందాగింది జీపు. రాజసౌధ. తలెత్తి పేరు చూసి నవ్వుకున్నాడు అగస్త్యన్. మహళ్ళ లాంటి కట్టడాలు, గుబురుగా పెరిగిన చెట్లు, ప్రాచీన సంస్కృతి సుగంధాన్ని వెలువరిస్తున్న పెద్ద శతాబ్దిక పుష్పంలా ఉంది మైసూర్ పట్టణం. ఫోన్ మోగింది. నంబర్ కేసు చూడగానే చిన్న నవ్వుతో విచ్చుకుంది విక్కీ ముఖం. అతని కాళ్ల మధ్య సెల్ రింగ్ అవుతోంది. సార్, ఆంటీ మాట్లాడండి, ఫోన్ అందించాడు నవ్వుతూ. హలో రోహిణి, పలకరించాడు అగస్త్యన్. చేరుకున్నాం, జస్ట్ నౌ డియర్. ఓ ష్యూర్, తప్పకుండా, రూమ్లోకి వెళ్ళగానే చెప్తాను. ఫోన్ కట్ అయింది. 10 నిమిషాల్లో రూమ్లో రిలాక్స్గా కూర్చున్నారు ఇద్దరు. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్? అగస్త్యన్ అడిగాడు. నేను వెళ్ళి రెక్కి చేసి వస్తాను సార్. ఆఫ్టర్ లంచ్ ఇద్దరం వెళ్దాం. ఈలోపు మీరు ఆకలేస్తే లంచ్ చేసేసి ఫ్రెష్ అయ్యి రెడీగా ఉండండి, చెప్పాడు విక్కీ. మరి లంచ్కి నువ్వు రావా? చిన్న పిల్లాళ్ళ అడుగుతున్న అగస్త్యన్ కేసు చూస్తూ కొద్ది సెకండ్ల నిశ్శబ్దం తర్వాత, ఓకే సార్, వస్తాను, కానీ మరీ లేట్ అయితే మీరు తినేయండి, బయటికి వెళ్ళాక చెప్పలేనుగా, గొంతు తగ్గించి అన్నాడు విక్కీ. ఆయన అలా ఆత్రంగా అడగడం విక్కీకి ఏమోలో టచ్ అయింది. అందుకే నో అనలేక సాఫ్ట్గా చెప్పాడు. ఈ లోకంలో నిజమైన ప్రేమకి కదలని హృదయం అంటూ ఉండదు. కదలలేదంటే అది హృదయం కానట్టే. పైగా విక్కీ దుర్మార్గుడేం కాదు, ఒక విధమైన జీవితానికి అలవాటు పడిపోయిన ఒంటరి ప్రొఫెషనల్, అంతే. విక్కీకి తెలియదు ఆ క్షణం మైసూర్లో తన జీవితం ఎన్నెన్ని మలుపులు తిరగబోతోందో. కలిసే బంధం ఏమిటో, విడిపోయే బంధాలెన్నో. అసలు ఏ బంధానికి కదలని విక్కీ మైసూర్లో ఏ బంధానికి కట్టుబడిపోబోతున్నాడో, ఏ అనుబంధానికి కదలలేని స్థితిలో పడిపోబోతున్నాడో అతనికి కూడా తెలియదు. అదే, ఆ తెలియకపోవడమే జీవితం లక్షణం. నాకేంటి అనుకున్న ఎందరినో జీవితం టైం చూసి బంధించేస్తుంది. నాకే కావాలి అనుకున్న ఎందరినో ఒంటరి వాళ్ళని చేసి బాధించేస్తుంది కూడా. అవసరమైన ఏవో వస్తువులు చిన్న ఎయిర్ బ్యాగ్లో సర్దుకుని కీచైన్ తిప్పుకుంటూ అగస్త్యన్ని టాటా చెప్తూ విలాసంగా ఉత్సాహంగా బయటకు పెట్టాడు విక్రమ్. పురావస్తు పరిశోధనాలయ వేపుగా టర్న్ తీసుకుని పరిగెత్తడం మొదలుపెట్టింది ఆధునికమైన ఇసుజు జీప్. విక్కీ ప్రియనేస్తం. దూరంగా కనిపిస్తోంది పురావస్తు పరిశోధనాలయ. చెట్ల మధ్యలో ఎండిన చెట్టులా ఉంది. ఆ గెస్ట్ హౌస్కి 100 అడుగుల దూరంలో ఓ మద్ది చెట్టు మీద గుబురు కొమ్మల్లో దాగి కూర్చున్నాడు విక్కీ. అతడి చురుకైన కళ్ళు నిశ్చితంగా గెస్ట్ హౌస్ పరిసరాలను పరిశీలిస్తున్నాయి. అప్పటికి గంటకు పైగా అలాగే చూస్తున్నాడు. ఏదన్నా ఒక పని మీద ఫిక్స్ అయ్యాడంటే నిద్రాహారాలు లేకుండా పనిచేస్తాడు. అతడి చేతిలో ఉన్న శక్తివంతమైన కెమెరాతో గెస్ట్ హౌస్ని, పరిసరాలని, వస్తూ పోతున్న మనుషుల్ని ఫోటోలు తీశాడు. మారప్ప వచ్చి మధ్యాహ్నం దాడుతుండడంతో గ్రిల్ డోర్స్ దగ్గరగా లాగి వేసేశాడు. మబ్బులు దట్టంగా పట్టి ఉన్నాయి. ఏ క్షణమైన వర్షం కురిసేలా ఉంది. గ్రిల్స్ దగ్గరున్న ప్రతి వ్యక్తిని స్నాప్స్ తీశాడు విక్కీ. నెమ్మదిగా చెట్టు దిగాడు. బట్టలు దులుపుకున్నాడు. గాల్లో తేలి వస్తోంది సంపంగి వాసన. బాగా పీల్చాడు. హాయిగా అనిపించింది. ఎంత సువాసన! గాఢమైన సంపంగి వాసన, చల్లటి వానగాలి, కిందుగా ఎగురుతున్న తూనీగలు. ఒక విధమైన బద్ధకానికి గురయ్యాడు విక్కీ. కాళ్ళు చేతులు విదిలించి నెమ్మదిగా జీపుని చేరుకున్నాడు. గుబుర్ల మధ్య ఉంచిన జీపుని మెల్లిగా బయటకు తీసి తిరిగి టౌన్ దిశగా పోనిచ్చాడు. పెద్దగా చప్పుడవకుండా మెత్తగా నడుపుతున్నాడు. అతని మెదడంతా ఆలోచనలు కమ్ముకున్నాడు. తను ఎలా ప్రొసీడ్ అవ్వాలి? తను ఊహించినట్టుగా ప్రమాదకరంగా అక్కడ ఏం లేదే. అగస్త్యాన్ని తీసుకుని వస్తేనే బెటర్ ఏమో అనుకున్నాడు. ఆ చుట్టుపక్కల పరిసరాలను చూస్తూ నెమ్మదిగా అడవి దాటి రోడ్డు ఎక్కాడు. అక్కడి నుంచి 4 కిలోమీటర్లు వెళితే మైసూరు టౌన్ వస్తుంది. రోడ్డు ఎక్కిన తర్వాత కూల్గా వెళ్తున్నాడు. ప్లానింగ్ అర్థం కావడం లేదు. మొత్తానికి ఏదైతే అదవ్వని సాయంత్రంలోపు గెస్ట్ హౌస్కి చేరుకోవాలన్న నిర్ణయం అతని మనసులో బలపడింది. ఆలోచనల్లోనే రాజసౌధ ముందాగింది జీప్. టైం 3 గంటలు అవుతోంది. రకరకాల ఆలోచనల్లో రూమ్ కేసి బయలుదేరాడు విక్కీ.
ఇదే సార్ ఆ గెస్ట్ హౌస్. మార్నింగ్ నుంచి చాలాసేపు నేను అనుకున్న విధంగా ఉండి చూశాను. కొన్ని స్నాప్స్ కూడా క్యాప్చర్ చేశాను. గెస్ట్ హౌస్ సమీపిస్తుండగా చెప్పాడు విక్కీ. పరిసరాలను ఒకసారి శ్రద్ధగా చూశాడు అగస్త్యన్. అప్పటి వరకు విన్న విషయాలు గుర్తుకొచ్చి ఒళ్ళు జలధరించింది. అప్రయత్నంగా మై గుడ్నెస్ అనుకున్నాడు డాక్టర్ అగస్త్యన్. ఏంటి సార్, పదండి. సర్రున గెస్ట్ హౌస్ ముందాగింది జీప్. ఉలిక్కిపడి సర్దుకున్నాడు అగస్త్యన్. దేశపు అత్యుత్తమ సైకాలజిస్ట్ మనస్సు ఆ పరిసరాలను చూస్తూనే చిత్రంగా వణికింది. జీప్లోంచి స్టైల్గా కిందకి దూకినట్టు దిగాడు విక్కీ. జీపు శబ్దానికి మారప్ప పరుగున వచ్చాడు. ఆ వచ్చింది ఎవరో మాత్రం అర్థం కాలేదు. పోత పోసిన విగ్రహంలో ఉన్న విక్కీని అగస్త్యన్ని చూసి సలాం చేశాడు. మీరెవరు సార్ అడిగాడు మారప్ప చేతులు కట్టుకుని. జయరాజ్ ఉన్నారా మర్యాదగా అడిగాడు అగస్త్యన్. ఉన్నారు సార్, రండి. లోపలికి దారి తీశాడు మారప్ప. ఓ 20 అడుగుల దూరంలో గ్రిల్స్ దగ్గర సిగరెట్ వెలిగించుకుని నిలబడ్డ జయరాజ్ని పిలుచుకొచ్చాడు మారప్ప. ఐఎమ్ డాక్టర్ అగస్త్యన్ ఫ్రమ్ హైదరాబాద్. డాక్టర్ మునిరాజ్ పంపించారు. గ్లాడ్ టు సీ యూ నవ్వుతూ చేయి కలిపాడు డాక్టర్ అగస్త్యన్. అన్నగారు పంపారనేసరికి ప్రాణం లేచొచ్చింది జయరాజ్కి. ఓ నమస్తే డాక్టర్, ఐఎమ్ జయరాజ్ దర్పంగా అన్నాడు. తను తెలియని వారు ఎవరూ ఉండరన్నట్టుగా. హీ ఈజ్ విక్కీ విక్రమ్, గ్రేట్ పర్సనాలిటీ, అడ్వెంచరర్ అండ్ ఫ్రీలాన్సర్. విక్కీని పరిచయం చేశాడు. విక్కీ కేసి ఫ్రెండ్లీగా చూస్తూ చేయి కలిపాడు జయరాజ్. కారణం విక్కీ వేసుకున్న డ్రెస్ మెయింటెనెన్స్ అతి కాస్ట్లీగా కనబడమే. దానికి తోడు విక్కీ మెడలో వేలాడుతున్న డైమండ్ లాకెట్. ధనికుడైన జయరాజ్కి దాని విలువ తెలియంది కాదు. అందుకనే ఆయనకి విక్కీ కంటికి ఆనాడు. హీ ఈజ్ మిస్టర్ జయరాజ్. చూసావా విక్కీ, ఫేమస్ బిజినెస్ టైకోన్, ఫాదర్ ఆఫ్ జయంత సేన. వింతగా పరిచయం చేశాడు డాక్టర్ అగస్త్యన్. పరిచయాలు ముగిశాక కుర్చీల్లో సావకాశంగా కూర్చున్నారు. సార్ లగేజ్ ఏమైనా? అర్ధోక్తిలో ఆగిపోయాడు మారప్ప. చేత్తో వద్దని సైగ చేశాడు విక్కీ. డాక్టర్ మిథున్కి కబురు వెళ్ళింది. వీళ్ళిద్దరు రాకతో వాతావరణం కాస్త సందడిగా మారింది. హడావిడిగా వచ్చి అగస్త్యన్ని కౌగిలించుకున్నంత పని చేశాడు మిథున్. మామూలుగా అంత చనువు లేదు, కానీ అడవిలో సంఘటనలు ఎదురుపడ్డాక మరో మనిషిని చూసేసరికి కష్టాల్లో సాటి మనిషి తోడి ఎంత అవసరమో తెలిసొచ్చేసింది. కాసేపట్లోనే గెస్ట్ హౌస్లో పేర్కొన్న నిశ్శబ్దంతో సహా అందరికీ 2 ప్రొఫెషనల్స్ గెస్ట్ హౌస్కి వచ్చారన్న వార్త తెలిసిపోయింది. ముఖ్యంగా విక్కీ. అతడిలో ఏదో తెలియని అస్థిమితం స్టార్ట్ అయ్యింది. గుండె ఉండుండి స్పీడ్గా కొట్టుకుంటోంది. ఏదో తెలియని అనీజీనెస్తో ఊపిరాడనట్టుగా ఉంది అతనికి. లోలోన ఆశ్చర్యపోతున్నాడు. వయస్సు 40 లోపే ఉండొచ్చు, కానీ మంచి హెల్తీ పర్సన్ విక్కీ. ఎప్పుడు మందు నిండా దట్టించిన తోట అలా ఉంటాడు. ఎన్నో ప్రతికూల వాతావరణాల్లో సైతం తొణకని విక్కీ ఆ గెస్ట్ హౌస్లో ఏదో తెలియని ఇబ్బందికి గురవుతున్నాడు. సన్నగా తలనొప్పి అనిపించింది. ఎక్స్క్యూజ్ మీ అని సిగరెట్ వెలిగించుకొని గుండెల నిండా పీల్చాడు విక్కీ. కాస్త హాయిగా అనిపించింది. లేచి అటు ఇటు పచారులు చేయసాగాడు. అతని షూ శబ్దం మెత్తగా ప్రతిధ్వనిస్తోంది. విద్య గదిలో బకెట్ కిందన్న దాగి ఉన్న ఉంగరం విక్కీ ఉన్న దిశగా టింగు టింగుమని చిన్న శబ్దం చేస్తూ కదిలింది. ఒక్కసారిగా జర్క్కు గురయ్యాడు విక్కీ. ఏం జరుగుతోంది విస్మయంగా అనుకున్నాడు. మధు పెద్ద ఫ్యాన్ అయిపోయాడు. విక్కీని చూడగానే ఫ్లాట్ అయిపోయాడు. జయంత్ నిద్రలో ఉంది. తనలో తనకే తెలియని సంచలనం మొదలైంది అక్కడ. విక్కీ చెయ్యి అసంకల్పితంగా డైమండ్ లాకెట్ని గట్టిగా పట్టుకుంది. గెస్ట్ హౌస్లో దరిమిలా జరుగుతున్న ఘోరాలన్నింటినీ పూస గుచ్చినట్టు చెప్తున్నాడు డాక్టర్ మిథున్. జయరాజ్ మౌనంగా కూర్చున్నాడు. వింటున్న డాక్టర్ అగస్త్యన్ మెదడు స్తంభించిపోయింది. నేను ఆ ఉంగరాన్ని చూడాలి. దిగ్గున లేచాడు అతను. నేను వస్తున్నా, ప్లీజ్ వెయిట్. సిగరెట్ని బూటు కింద నలిపేసి వాళ్ళ వెనకే బయలుదేరాడు విక్కీ. విక్కీ ఆ గదికి దగ్గరవుతున్న కొద్దీ బకెట్ కింద ఉంగరం అసహనంగా ఠంగ్ ఠంగమని శబ్దం చేస్తూ కదలసాగింది. లోపల సంఘర్షణ తీవ్రతరం అయింది విక్కీకి. ఇదే ఆ ఉంగరం ఉన్న బకెట్. బకెట్ టక్కున తీసి చూపించాడు మిథున్. మోటుగా ఉన్న పెద్ద సైజు రాగి ఉంగరం. వంగి నెమ్మదిగా అందుకోబోయాడు అగస్త్యన్. అతడి చేతిని చటుక్కున వెనక్కి లాక్కున్నాడు. మళ్ళీ నెమ్మదిగా ఉంగరాన్ని అందుకున్నాడు. జరమని లాగింది అతడి చెయ్యి. సన్నటి షాక్స్ తగులుతున్నాయి. విభ్రాంతికి గురవుతూ ఆ ఉంగరాన్ని తదేకంగా చూశాడు అగస్త్యన్. జరుగునున్న ప్రమాదాన్ని గుర్తించి తన చేతి రుమాలను తీసుకుని ఆయన చేతి మీద చటుకున కప్పేశాడు డాక్టర్ మిథున్. షాక్స్ తగ్గిపోయాయి. జరిగిందేమిటో చప్పున గ్రహించేశాడు డాక్టర్ అగస్త్యన్. వాట్ ఈస్ దిస్ మిథున్ ఆశ్చర్యంగా అడిగాడు ఆయన. ఎస్ డాక్టర్, మీరు ఊహించిందే. నేను ఇందాక చెప్పిన రింగ్ ఇదే. ఫుల్గా నెగిటివ్ ఎనర్జీ ఛార్జ్ అయి ఉంది. రుమాలు కప్పిన రింగుని మళ్ళీ బకెట్ కింద పెట్టేశాడు. విక్కీ కనుబొమ్మలు ఆసక్తిగా ముడుచుకున్నాయి. ఇలా ఇవ్వండి అడిగాడు. నో విక్కీ, దిస్ ఈజ్ వెరీ డేంజరస్ రింగ్. చూశారుగా అన్నాడు మిథున్. ఏది చూడకుండానే కప్పేశారుగా నవ్వుతూ అన్నాడు విక్కీ. నువ్వు చూడకపోవడమే మంచిది మైసన్ అగస్త్యన్ అన్నాడు. జయరాజ్ కూడా ఆశ్చర్యపోయాడు. విక్కీ, డూ సంథింగ్. ఈ మాయిల్ ఫకీర్ గుహలోంచి బేబీని తీసుకుని అందరం వెళ్ళిపోవాలి. హైలీ రిస్కీ ప్లేస్. అయిష్టంగా అంటున్న జయరాజ్ని నవ్వుతూ చూస్తూ, నో వర్రీస్ సార్, విక్కీ వచ్చేసాడుగా, ఇక ప్రాబ్లం పరిగెడుతుంది. మీరేమో ఆలోచించకండి, మొత్తం నాకు వదిలేయండి ధీమాగా నవ్వుతూ అంటున్నాడు. విక్కీ ఆ క్షణం జయరాజ్కి దేవుడిలా కనిపించాడు. బయటపడలేని సమస్య అని గ్రహించిన దగ్గర నుంచి జయరాజ్కి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది.
తనకున్న డబ్బు, అధికారం, బలగం కానీకి కొరగానివని అర్థం అయ్యాక ఎవరి మీదో తెలియదు కానీ మొత్తానికి కోపంగా, అసహనంగా ఉన్నాడు జయరాజ్. పరిస్థితులను కేవలం పరిస్థితులుగానే చూస్తున్న విక్కీ కాన్ఫిడెన్స్ అతనికి నచ్చింది. డబ్బుతో చదరంగమాడి కాలాన్ని శాసించగల గొప్ప వ్యాపారవేత్త ఒకరు, ప్రాణాలతో చెలగాటమాడి కాలాన్ని గుప్పిట్లో పెట్టుకోగల గొప్ప సాహసికుడు మరొకరు, ఎదుటి మనిషి మనసుని అద్దంలా తెరిచి పుస్తకంలా చదివేయగల మనోవైజ్ఞానిక నిపుణుడు ఇంకొకరు. ఈ ముగ్గురు మూడు వైపులా నిలబడి ఉన్నారు. ఆ నాలుగో పక్కే ఖాళీగా ఉంది. ఆ ఖాళీలో నిలబడే నాలుగో వ్యక్తే అత్యంత కీలకం. అదెవరు? విద్యాధర, జయంతసేన, మధుకర, లేక దురదృష్టవశాత్తు ఇంకా ఎవరు రాలేదా? ఇంకా ఉంది. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.